నమస్కారం. సౌండ్ను పవర్ఫుల్గా ఇంకా క్లియర్గా మార్చే టెక్నాలజీ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. ఇదే ప్రశ్న ఆడియో టెక్నాలజీలో వచ్చిన మార్పులన్నింటికీ మూలం అని చెప్పొచ్చు. ఈ విప్లవం గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలు ఒక యాంప్లిఫైయర్ ఏం చేస్తుందో దాని ప్రాథమిక విధి ఏంటో చూద్దాం. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒక యాంప్లిఫైయర్ చాలా చిన్నగా ఉన్న ఆడియో సిగ్నల్ను తీసుకుంటుంది, దాన్ని ఒక స్పీకర్ను కదిలించేంత శక్తిమంతంగా మారుస్తుంది. అదే దాని పని. ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. వేర్వేరు పరికరాలకు కావలసిన పవర్ ఎంత తేడాగా ఉంటుందో గమనించండి. హెడ్ఫోన్స్కి చాలా తక్కువ పవర్ చాలు, కానీ ఒక థియేటర్లో 100 వాట్ల పవర్ అవసరం. సరే, ఇప్పుడు యాంప్లిఫికేషన్ కోసం వాడిన పాత పద్ధతుల గురించి, వాటి వల్ల వచ్చిన ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అప్పట్లో అంటే క్లాస్ ఏ, బి ఇంకా ఏబీ లాంటి యాంప్లిఫైయర్లు ఉండేవి. ప్రతి దానిలోనూ ఒక సమస్య ఉండేది. సౌండ్ క్వాలిటీ బాగుంటే పవర్ వేస్ట్ అయ్యేది. పవర్ ఆదా చేస్తే సౌండ్ క్వాలిటీ దెబ్బతినేది. ఇక్కడే అసలు సమస్య ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, పాత డిజైన్లలో తీసుకున్న పవర్లో చాలా భాగం సౌండ్గా మారకుండా కేవలం వేడిగా మారి వృధా అయిపోయేది. అంటే ఎంత నష్టమో ఆలోచించండి. ఈ పవర్ వృధా సమస్యకే ఒక పరిష్కారంగా 1958లోనే ప్రతిపాదించిన ఒక కొత్త ఆవిష్కరణ వచ్చింది. అదే క్లాస్ డి యాంప్లిఫైయర్. కొత్త ఆలోచన ఏంటంటే, ఒక కుళాయిలాగా సగం తెరిచి సగం మూసి ఉంచే బదులు ఒక స్విచ్ లాగా పూర్తిగా ఆన్ లేదా పూర్తిగా ఆఫ్ చేయాలి. దీనివల్ల పవర్ వేస్ట్ అవ్వదు. చూసారుగా, ఈ 3 స్టెప్స్. అదే క్లాస్ డి యాంప్లిఫైయర్లు ఇంత సమర్థవంతంగా పనిచేయడానికి అసలు కారణం. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్. దీని ఫలితం సామర్థ్యంలో ఒక అద్భుతమైన మార్పు. 90% పైగా పవర్ వృధా అవ్వకుండా నేరుగా స్పీకర్కు వెళ్తుంది. ఈ సూపర్ ఎఫిషియన్సీ వల్లే కదా మన ఆధునిక పరికరాలు ఇంత పవర్ఫుల్గా, తేలికగా ఇంకా చిన్నగా ఉంటున్నాయి. సరే, మరి ఈ అద్భుతమైన డిజైన్ను ఎలా సురక్షితంగా ఇంకా మంచి క్వాలిటీ సౌండ్ ఇచ్చేలా చేశారు ఇప్పుడు చూద్దాం. సహజంగానే మనకి 2 ప్రశ్నలొస్తాయి. 1, ఇంత ఫాస్ట్ స్విచ్చింగ్ సేఫేనా? 2, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది? మొదటి ప్రశ్నకు సమాధానం, ఇందులో అడ్వాన్స్డ్ సేఫ్టీ సర్క్యూట్స్ ఉంటాయి. ఓవర్ హీటింగ్, ఓవర్ కరెంట్ ఇలా ఎలాంటి సమస్య వచ్చినా అవి చూసుకుంటాయి. ఇక రెండోది, సౌండ్ క్వాలిటీ. ఆన్ చేసేటప్పుడు, ఆఫ్ చేసేటప్పుడు వచ్చే క్లిక్స్ లాంటివి ఉండవు. నాయిస్ చాలా తక్కువ, ఇంకా డిస్టార్షన్ కూడా దాదాపుగా ఉండదు. అంటే సౌండ్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇంత టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇదంతా నిజ జీవితంలో ఒక ప్రొఫెషనల్ ప్రొడక్ట్లో ఎలా ఉంటుందో చూస్తే బావుంటుంది. జిఎం ఆడియో వాళ్ళ ఈ మాట వింటే, ఈ టెక్నాలజీలోని అన్ని మంచి విషయాల్ని ఒకే చోట చేర్చాలనే వాళ్ల లక్ష్యం మనకు అర్థమవుతుంది. జిఎం ఆడియో వాళ్ల BA, BD సిరీస్లో ఈ విషయాలన్నీ కనిపిస్తాయి. అధిక సామర్థ్యం, పటిష్టమైన రక్షణ వ్యవస్థ, ఇంకా హై ఫిడిలిటీ డిజైన్ ఇవన్నీ కలిసి థియేటర్లు, లైవ్ షోస్ లాంటి పెద్ద పెద్ద పనులకు పర్ఫెక్ట్గా సరిపోతాయి. అంటే ఒకప్పుడు వేడిగా, బరువుగా ఉండే యాంప్లిఫైయర్ల నుండి ఇప్పుడు ఇంత కూల్గా, చిన్నగా ఉండే పవర్ హౌస్ల దాకా టెక్నాలజీ ప్రయాణించింది. మరి ఇంత సమర్థవంతంగా తయారైన తర్వాత ఆడియో టెక్నాలజీలో తర్వాతి అడుగు ఏమై ఉంటుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.